ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మార్కు సువార్త 4వ అధ్యాయము 36 నుంచి 40 వచనాలు. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటన చిన్న దోణెలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దాదాపు 400 సంవత్సరములు ఐగుప్తులో బానిస బ్రతుకులు బ్రతికినటువంటి వారు ఒక్కసారిగా విడుదల దొరికేసరికి 6 లక్షల ఇజ్రాయేలీయుల కాల్బలము కనాను వైపు ప్రయాణము మొదలయ్యింది. వారి ప్రయాణం సాఫీగా సాగిపోతూ ఉంది అనుకునే లోపే వారికి ముంచెత్తే ఎర్ర సముద్రము, వెనక చంపజూసే ఫరో సైన్యము ఉన్నది. మరణము ఇరువైపులా దాడి చేస్తూ ఉంటే ఆరిన నేలను దర్శించి నడిచిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆరిన నేలను నడవాలి అంటే విశ్వాసపు సాహసం కావాలి. అప్పుడే సముద్రము వంటి సమస్యలను కూడా దేవునితో నేను అధిగమించగలననే ధైర్యము మనకు కలుగుతుంది. యేసుక్రీస్తు తన శిష్యుల విశ్వాసాన్ని బలపరచడం కోసము తాను ప్రయాణిస్తున్న దోణెను బలమైన ఈదురుగాలుల తాకిడికి ఎదుర్కొనిచ్చాడు. శిష్యులు సముద్ర ప్రయాణంలో అనుభవజ్ఞులైనప్పటికీ మునుపు ఎన్నడూ చూడని తుఫాను వారిలో భయాన్ని రేకెత్తించింది. అదే దోణిలో నిద్రించుతున్న యేసయ్యను నిద్రలేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అంటూ భయముతో అడిగినప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. నేను చేయగలనని మీరు ఇంకా నమ్మలేకపోతున్నారా అని శిష్యులను ప్రశ్నించినప్పుడు వారి మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నది ఒకరితో ఒకడు చెప్పుకున్న మొదలుపెట్టారు. శ్రమలు, కష్టములు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు అనే మాటకు ఈ సంఘటనలు వినూతనమైనటువంటి అనుభవాలకు ఉదాహరణలే. దేవుని బలము మరియు శక్తిని మనకు తెలియజేయడానికి మరియు మనము అనుభవించి తెలుసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ అనుభవం కేవలం ఆయనతో సన్నిహిత్యము కలిగిన వారికే సాధ్యమని గ్రహించాలి. కొన్నిసార్లు దేవుని కృప వంటి రక్షణ వలయములో జీవిస్తున్నప్పుడు జీవితము ఆనందమయము అనిపించవచ్చు. జీవితంలోని కొన్ని అనుకొనని సంఘటనలు, సముద్రము వంటి శ్రమలు, ఈదురుగాలుల వంటి కష్టాలను దేవుడు అనుమతించినప్పుడు వాటిని ఎదుర్కోవాలి అంటే విశ్వాసపు సాహనము కావాలి. ధైర్యము కలిగి వాటిని ఎదుర్కొనే సాహసము చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.